ఈ దేశానికి సుదీర్ఘ కాలం పాటు సేవ చేసి దళిత హృదయాల్లో, దేశ ప్రజల హృదయాల్లో చిరస్థాయిలో నిలబడ్డ మన దేశ మాజీ ఉప ప్రధాని, మనందరం గర్వించదగ్గ మహనీయుడు డాక్టర్ బాబు జగ్జీవన్ గారి బాబు జగ్జీవన్ గారి జయంతి ఉత్సవాలు ఇంత ఘనంగా నిర్వహిస్తున్న సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న నా సోదరులందరికీ, వేదిక మీద ఉన్న అందరి పక్షాన ఇంత ఘనంగా ఈ కార్యక్రమానికి నిర్వహిస్తున్న మన మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, అభినందనలు. ఒక 3-4 విషయాలు క్లుప్తంగా మీ దృష్టికి తీసుకొచ్చి వెళ్ళిపోతాను. ఈ దేశానికి ఎవరు చేయలేనన్ని సేవలు మనం చేసినా రావాల్సిన గుర్తింపు, గౌరవం దక్కదు. ఇది దళిత వర్గాల్లో ముఖ్యంగా అది తెలుగు గడ్డ మీద కావచ్చు, బీహార్ గడ్డ మీద కావచ్చు, ఈ దేశంలో ఎక్కడైనా చర్మం వృత్తి మీద ఆధారపడ్డ వాళ్లకు ఇంకా ఎక్కువ బాధలు ఉంటాయి, ఆ అవమానాలు ఎక్కువ జరుగుతుంటాయి. అందుకు సాక్ష్యం బాబు జగ్జీవన్ రామ్ జీవిత చరిత్ర, ఇక్కడ కూడా జరుగుతున్న పరిణామాలు. నేను మాట్లాడే ప్రతి మాట దయచేసి అర్థం చేసుకోవాలి కానీ అపార్థం చేసుకోవద్దు. ఏదైనా మాట్లాడితే టీవీలకు వెళ్ళి, వీడియోలు, సోషల్ మీడియాలకు వెళ్ళి ఇష్టానుసారంగా మాట్లాడద్దు. నన్ను తిట్టడం ద్వారా మీరు పదవులు తెచ్చుకోండి, కానీ జాతిని కాపాడుకోవాలని మాత్రం నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నన్ను పేపర్లోకి ఎక్కించి, టీవీలకు ఎక్కించి, సోషల్ మీడియాలో పెట్టించి ఇష్టానుసారంగా తిట్టుకోండి, మీకు ఏదైనా పదవులు వస్తాయనుకుంటే. నన్ను తిట్టించేటోళ్ళు కూడా తెలుసు మీకు పదవులు ఇవ్వాలని అనుకుంటారు, కానీ తిడితేనే ఇవ్వాలనుకుంటారు. గదొక్కటి గుర్తుంచుకోండి, నన్ను తిట్టినా పర్లేదు కానీ జాతిని కాపాడుకోండి, గదొక్కటి మాత్రం గుర్తు చేస్తున్నాను. ఎక్కడో ఒకదికి అవమానాలు, బాధలు, ఇబ్బందులు ఎక్కువైపోతున్నాయి, ఒక్కటి గ్రహించాల్సింది విజ్ఞప్తి చేస్తున్నాను. బాబు జగ్జీవన్ రామ్ చరిత్ర, ఆయనకే అవమానాలు జరిగినాయి, ఇప్పటికీ జరుగుతున్నాయి. ఈ దేశానికి ఎవరు చేయలేనన్ని సేవలు బాబు జగ్జీవన్ రామే చేశాడు. ఎవరు చేయలేని సేవలు, నేను ఎవరు చేయలేని సేవలు బాబు జగ్జీవన్ రామ్ చేసిందంటే ఇంకోటిని విమర్శించినట్టు కాదు, ఈయన చరిత్ర అది ఆ రకంగా ఉన్నది, మనందరూ తెలుసు. ఈ ప్రపంచానికి తెలిసిన ఇద్దరు మహనీయులు, ఆ తర్వాత మనకు బాబు జగ్జీవన్ రామ్. ఈ భారతదేశంలో పుట్టి ప్రపంచానికి తెలిసిన ఇద్దరు మహనీయులు, ఒకరు గాంధీ, 2 అంబేద్కర్, తర్వాతనే ఎవరైనా. స్వాతంత్రం అంటే గుర్తుకొచ్చేది గాంధీ, రాజ్యాంగం అంటే గుర్తుకొచ్చేది అంబేద్కర్. ఇది దేశ ప్రజల హృదయాల్లో ఉన్నది, ప్రపంచ ప్రజల హృదయాల్లో ఉన్నది. కానీ ఈ దేశానికి సుదీర్ఘకాలం పాటు సేవ చేసింది మాత్రం బాబు జగ్జీవన్ రామ్ అని చరిత్ర ఉన్నది. ఒక్క విషయం చెప్పి ఒక 2-3 విషయాలు ప్రస్తావన చేసి, అది కరెక్ట్ అవుతే నా అభిప్రాయానికి విలువనివ్వండి, కరెక్ట్ కాకపోతే మీ అభిప్రాయానికి అనుగుణంగా నన్ను మళ్ళా తిట్టించేటోళ్ళు ఉంటే తిట్టండి, నాకేం అభ్యంతరం లే, కానీ చెప్పాల్సిన బాధ్యత నాకు ఉన్నది. ఈ ముగ్గురులో అతి చిన్నవాడు బాబు జగ్జీవన్ రామే, వయసు రీత్యా. గాంధీ కంటే 39 సంవత్సరాలు చిన్నోడు బాబు జగ్జీవన్ రామ్. అంబేద్కర్ కంటే 17 సంవత్సరాలు చిన్నోడు బాబు జగ్జీవన్ రామ్. గాంధీ కంటే 22 సంవత్సరాలు చిన్నోడు అంబేద్కర్. అంబేద్కర్ కంటే 17 సంవత్సరాలు చిన్నోడు బాబు జగ్జీవన్ రామ్. టోటల్గా గాంధీతో చూస్తే 39 సంవత్సరాలు చిన్నోడు, చాలా చిన్న వయసు. కానీ ఈయన చరిత్ర ఎంత గొప్పగా ఉన్నదంటే, గాంధీతో స్వాతంత్ర పోరాటంలో పాల్గొని జైలుకి వెళ్ళిన చరిత్ర ఉన్నది, అంబేద్కర్తో రాజ్యాంగం రాసే కాడ పాత్ర పోషించిన చరిత్ర ఉన్నది. స్వాతంత్ర పోరాటంలో గాంధీ ఉన్నప్పుడు అంబేద్కర్ అక్కడ లేడు, రాజ్యాంగం రచన పూర్తయ్యే సమయానికి అంబేద్కర్ పక్కన గాంధీ లేడు, జగ్జీవన్ రామే ఉన్నాడు. అంటే అతి చిన్న వయసులో ఉండి అతి పెద్ద వయసులో ఉండబడి గాంధీతో కలిసి పనిచేసిండు, స్వాతంత్ర సమరయోధుడిగా నిలబడ్డాడు. మొదటి ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా దేశంలో దళితులందరి పక్షాన ఒకడే, మనందరూ తెలుసు, కార్మిక శాఖ మంత్రిగా అపధర్మ ప్రభుత్వంలో నెహ్రూ పక్కన నిలబడ్డాడు, బేబీ మినిస్టర్గా పేరు తెచ్చుకున్నాడు.
అంటే దేశంలో అప్పుడు అపధర్మ ప్రభుత్వం ఏర్పడుతున్నప్పుడు ఇంకా స్వాతంత్రం ఆగస్టు 15 రాకముందే 46 సెప్టెంబర్లోనే అపధర్మ ప్రభుత్వం నెహ్రూ నాయకత్వం ఏర్పడుతున్నప్పుడు ఈ దేశంలో మంత్రివర్గంలో ఎవరెవరు ఉండాలని చెప్పి కాంగ్రెస్ అధిష్టానం అదే సమయంలో గాంధీ నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు ఒక 6 పేర్లు ప్రస్తావనకు వస్తే ఈ దేశంలో దళితులందరి తరపున ప్రస్తావనకు వచ్చింది, పేరు వచ్చింది బాబు జగజ్జీవన్ రామ్ మాత్రమే పేరు వచ్చేసింది. అంటే స్వాతంత్ర సమరయోధుడు కాబట్టి మొదటి ప్రభుత్వంలో దళిత వర్గాల తరపున ఆయనే ఉన్నాడు. అంటే గాంధీ పక్కన దేశ స్వాతంత్రం కోసం కొట్లాడితేనే కదా ఆ గుర్తింపు వచ్చింది. నంబర్ 1. పోనీ రాజ్యాంగం రాసే సమయానికి పూర్తయ్యే సమయానికి గాంధీ లేడు, కానీ అంబేద్కర్ పక్కన రాజ్యాంగం రాసే సమయానికి బాబు జగజ్జీవన్ రామ్ కూడా ఆ పాత్ర పోషించిండు కదా. అంబేద్కర్ జగజ్జీవన్ రామ్లు ఏ పాత్ర పోషించిండ్రు అనడానికి సాక్ష్యాలు చాలా చరిత్రలో లిఖించబడి ఉన్నాయి కదా. ఇప్పుడు మనం నోటితో ఏది మాట్లాడితే అది కరెక్ట్ కాదు కదా, చరిత్ర నుంచి తీసుకెళ్ళి మాట్లాడితే అది కరెక్ట్ అవుతుంది కదా. ఒకసారి ఆ చరిత్రే రాజ్యాంగం రాసే సమయంలో ఆనాటి పెద్దలందరూ కలిసి 10 కమిటీలు వేశారు. ఇప్పుడు చూడండి, ఈ ఒక చిన్న కార్యక్రమం జరగడానికి ఎన్నో కమిటీలు ఉంటాయి. ఈ చిన్న కార్యక్రమం జరగడానికి ఎన్నో కమిటీలు ఏర్పాటు చేసుకోవాల్సి వస్తుంది జయప్రదం చేయడం కోసం. కానీ దేశానికి రాజ్యాంగమే రాసే పరిస్థితికి వచ్చేటప్పటికి దానికి సలహాల కమిటీలు, నిర్వహణ కమిటీలు, అదే సబ్ కమిటీలు ఇవన్నీ ఉంటుంటాయి. చివరికి 4 సలహా కమిటీలు, 10 కమిటీల్లో 4 సలహా కమిటీల్లో 2 కలిసి పనిచేస్తారు. ఆ 2 కలిసి పనిచేసిన ఆ చరిత్రలో ఒకదానికి వల్లభాయ్ పటేల్ చైర్మన్గా ఉంటాడు, అందులో అంబేద్కర్ జగజ్జీవన్ రామ్ ఉంటాడు. ఒకదానికి నెహ్రూ చైర్మన్గా ఉంటాడు, అంబేద్కర్ జగజ్జీవన్ రామ్ సభ్యులుగా ఉంటారు. ఒక దాంట్లో ప్రధానంగా ముఖర్జీ అనే ఒక క్రైస్తవ నాయకుడు అప్పర్ క్యాస్ట్ బ్రాహ్మణు ఆయన ఉంటాడు, బాబు జగజ్జీవన్ రామ్ సభ్యుడిగా ఉంటాడు. ఇక 2 వేరు దాంట్లో ఉంటారు. ఒకటి డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్గా అంబేద్కర్ ఉంటాడు, రాజ్యాంగం నిర్ణయ సభలో ఒక సభ్యుడిగా బాబు జగజ్జీవన్ రామ్ ఉంటాడు. ఆ రాజ్యాంగ నిర్ణయ సభకు చైర్మనే డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. ఇక్కడ కీలకమైన పరిస్థితి ఏంటంటే రిజర్వేషన్లు పొందుపరచాలని చర్చకు వచ్చినప్పుడు అడ్డుపడుతున్నప్పుడు అంబేద్కర్ జగజ్జీవన్ రామ్లు రిజర్వేషన్లు ఉండాలని కోరుకున్నారు. కుల వ్యవస్థ గురించి చర్చకు వచ్చినప్పుడు కుల వ్యవస్థ ఎలా నిర్మూలన జరగాలో అని కూడా చర్చల్లో పాల్గొన్నారు. దళిత బలహీన వర్గాలకు ఎలాంటి హక్కులు ఉండాలని కూడా వాళ్ళు కూడా కష్టపడ్డారు. ఈ నేపథ్యంలో మీ అన్నగా ఒక విషయం చెప్తున్నా, రాజ్యాంగం రచన పూర్తి చేసింది అంబేద్కర్ అవుతే దానికి రాజ్యాంగ నిర్ణయ సభలో రాజ్యాంగ రచన కమిటీకి చైర్మన్గా ఆయన తన పని పూర్తి చేస్తాడు. రచన ముసాయిదే రాజ్యాంగం కాదు, రాజ్యాంగంలో రాజ్యాంగ సభలో ఆమోదం పొందితే రాజ్యాంగం అవుతుంది. అదే నేటి పార్లమెంటు, ఆనాడు రాజ్యాంగ సభ అనేవాళ్ళు. అట్లాంటి రాజ్యాంగ సభలో ఆమోదం తీసుకునే కాడ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ చైర్మన్ ఉంటే అంబేద్కర్ రాసిన రిజర్వేషన్లు, సామాజిక న్యాయం ప్రతి అంశం ఎక్కడ కూడా లేకుండా చేయాలని కుట్ర చేస్తున్న సమయంలో వాటి ఉన్నట్టు కాబట్టి రాజ్యాంగం ఉన్నట్టుగా ఆమోదింపజేయడంలో ఈనాటి రాజ్యాంగం మనకు అందించడంలో బాబు జగజ్జీవన్ రామ్ పాత్ర ఉన్నదనే విషయం స్పష్టంగా రుజువవుతుంది. చరిత్ర సాక్ష్యం ఇది. అంటే ఇప్పుడు మనకు స్పష్టంగా అర్థమవుతుంది, రాజ్యాంగం ముసాయిదా తయారు చేసే కాడ ఎవరు ప్రధాన పాత్ర పోషించారు? అంబేద్కర్. రాజ్యాంగానికి ఆమోదం తీసుకునే కాడ ఎవరు పాత్ర పోషించారు? జగజ్జీవన్ రామ్. రాసే కాడ అంబేద్కర్ ఉన్నాడు, దాన్ని ఆమోదింపజేసే కాడ బాబు జగజ్జీవన్ రామ్ ఉన్నాడు అనడానికి సాక్ష్యాలు చరిత్రలో ఉన్నాయి. ఇది స్వాతంత్ర పోరాటంలో గాంధీ పక్షాన్ని ఉన్నాడు, స్వాతంత్రం సాధించాడు. రాజ్యాంగం రాసే సమయంలో అంబేద్కర్ పక్కన ఉన్నాడు, రాజ్యాంగం పూర్తి చేయడానికి మనకు అమలు జరగడానికి తను ప్రయత్నం చేశాడు. మూడోది, వీళ్ళిద్దరు లేని చోట కూడా మళ్ళీ ఆయన ఉన్నాడు. వీళ్ళిద్దరు లేని చోట కూడా ఆయన ఉన్నాడు. ఎగ్జాంపుల్, ఎంతో ఇబ్బందులు ఎదుర్కొని ఇద్దరు ఒక 10 ఏళ్ల కంటూ రిజర్వేషన్లు సాధించారు. ఒక 10 ఏళ్ల కంటూ. వాస్తవానికి అప్పుడు ఉండబడే ఉన్నత వర్గాల ఆధిపత్యం 5 ఏళ్ల కంటే ఎక్కువేమో అని అన్నాడు. దాన్ని ఒక 10 ఏళ్ల వరకు తీసుకొచ్చారు. 10 ఏళ్ల వరకే రిజర్వేషన్ ఉంటాయని చెప్పి దేశంలో అందరికీ తెలిసిన విషయమే. అంటే 50లో అమలు జరుగుతున్న కా నుంచి 60 వచ్చేటప్పటికి 10 ఏళ్ళు అయిపోతుంది.
10 ఏళ్ళు అయిపోయే సమయానికి ఇక రిజర్వేషన్ ఇంకా మీకు ఎందుకు అనేటోళ్ళు అప్పుడే కాదు ఇప్పుడే కాదు అప్పుడు కూడా ఉన్నారు, ఇంకా అప్పుడు ఎక్కువ ఉన్నారు, చాలామంది మనందరికీ తెలిసిన విషయమే. మరి అప్పుడు ఆ 10 ఏళ్ళకు కోసమే రిజర్వేషన్ రాయబడ్డాయి కదా, ఇక 10 ఏళ్ళ తర్వాత అవసరం ఏందని అంటున్నప్పుడు ఈ దేశంలో కుల వివక్ష ఉన్నంతకాలం, అసమానత ఉన్నంతకాలం రిజర్వేషన్ ఉండాల్సింది అని చెప్పి కొట్లాడింది ఒక్క బాబు జగజ్జీవన్ రామ్. కారణం ఏంటంటే అప్పటికి అంబేద్కర్ చనిపోయాడు, 56లో చనిపోయాడు. అంటే మొదటి రిజర్వేషన్ల సమీక్ష 10 ఏళ్ళకు జరిగే సమయానికి అంబేద్కర్ లేడు, రాజ్యాంగం రాసే సమయానికి గాంధీ లేడు, మొదటి రాజ్యాంగం సమీక్ష చేసే సమయానికి అంబేద్కర్ లేడు. ఒక్కడి మీదనే భారం పడ్డది, ఆ ఒక్కడే కాపాడుకుంటూ వచ్చిండు. 60లో కాపాడిండు, 70లో కాపాడిండు, 80లో కాపాడిండు. 80 నాటికి దళిత వర్గాల్లో చైతన్యం విద్య పెరిగింది. అప్పుడు కొంత కాపాడుకోవడానికి అందరికీ బలమైన హక్కులు వచ్చినాయి, దాన్ని నిలబెట్టుకుంటూ ఈ దశకు వచ్చింది. ఈ రోజు వరకు మనం రిజర్వేషన్ అనుభవిస్తున్నాం అంటే ఆ మహనీయుడు కాపాడడం వల్లనే రిజర్వేషన్ మనం పొందుతున్నాం అనేసి మన దృష్టికి నేను తీసుకొస్తున్నాను. అంతేకాకుండా మీ అన్నగా ఒక విషయం గుర్తు చేస్తున్నా, వీళ్ళిద్దరూ లేని చోట కూడా బాబు జగజ్జీవన్ రామ్ ఉండడానికి సాక్ష్యం. 48లో గాంధీ స్వాతంత్రం సాధించి పెట్టడంలో కీలకమైన భూమిక పోషించిన గాంధీ చంపబడితే 56లోనే మన మహనీయుడు చనిపోతే 56 నుంచి 86 వరకు, అంటే అంబేద్కర్ తర్వాత కూడా 86 వరకు ఈ దేశానికి సుదీర్ఘకాలం పాటు సేవ చేసింది ఎవరన్నా ఉంటే బాబు జగజ్జీవన్ రామే సుదీర్ఘకాలం. ఇకపోతే ఈ ఇద్దరితో వయసు రీత్యా లేదా సేవ రీత్యా నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను. నేను ఇప్పుడు మనకు గాంధీ ఈ దేశానికి సేవ చేసిన కాలం ఉంటుంది, అంబేద్కర్ సేవ చేసిన కాలం ఉంటుంది, బాబు జగజ్జీవన్ రామ్ సేవ చేసిన కాలం ఉంటుంది. ఇప్పుడు గాంధీ ఈ దేశానికి సేవ చేశాడు ప్రత్యక్షంగా, ఎక్కడి నుండి వచ్చి దక్షిణాఫ్రికా నుండి వచ్చి ఈ దేశానికి సేవ చేశాడు. సేవ చేయడం అర్థం ఏంటంటే స్వాతంత్ర పోరాటంలో పాల్గొనడం. గాంధీ ప్రత్యక్షంగా తను రాసిన దాంట్లో తన జీవిత చరిత్ర పుస్తకంలో ఏం రాసిందంటే, నేను 1919 నుంచి కాంగ్రెస్లో చేరి స్వాతంత్ర పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొన్నాను అని అన్నాడు అతను. అంటే ఆయన చరిత్ర స్వాతంత్రం కోసం ఎప్పుడు మొదలైంది అంటే 1919 నుంచి అని. 1919 నుంచి మొదలుకుంటే 48 చంపబడేంత వరకు ఈ దేశానికి ఎన్నో రకాల సేవ చేసి అనుకున్నా ఆయన సేవ చేసిన కాలం 29 సంవత్సరాలు అనే విషయం రుజువు అవుతుంది. మన అంబేద్కర్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విదేశాల్లో చదివాడు, మళ్ళీ వచ్చాడు, ఇక్కడ సాయం చేసిన రాజు దగ్గర ఉద్యోగం చేశాడు, ఆడ అవమానాలు పడి దాన్ని రాజీనామా చేసి మళ్ళీ లాయర్ వృత్తిలో స్థిరపడ్డ తర్వాత ఆయనకు ఆలోచన వచ్చింది, నేను నా దళితుల కోసం సేవ చేయాలి, సమాజం కోసం సేవ చేయాలని. అప్పుడు 1924లో దళిత హితకారిణి అనే సభ పెట్టి అప్పటి నుంచి మళ్ళీ ప్రయత్నం ఆయన మొదలుపెట్టిండు. 24 నుంచి మన మహనీయుడు చనిపోయేంత వరకు ఎన్నో సేవలు చేసిండు, 56 వరకు. అంటే ఆయన సేవ చేసిన డైరెక్ట్ కాలం అంతా 32 సంవత్సరాల చరిత్ర వస్తుంది. అంటే గాంధీ ఈ దేశానికి ప్రత్యక్షంగా సేవ చేసిన కాలం 29 సంవత్సరాలు, అంబేద్కర్ ప్రత్యక్షంగా సేవ చేసిన కాలం 32 సంవత్సరాలు, కానీ బాబు జగజ్జీవన్ రామ్ సేవ చేసిన కాలం 52 సంవత్సరాలు అని చెప్పి చరిత్రలో ఉన్నది. ఆయన 1908లో పుట్టిండు, కానీ 34 నాటికే గాంధీతో పరిచయం ఏర్పాటు చేసుకున్నాడు. 34 నుంచి అంటే గాంధీతో పరిచయమైన రోజు నుంచే స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న వ్యక్తిగా మనం గుర్తిస్తే, గాంధీతో పాల్గొన్న రోజు నుంచి, ఎందుకంటే 24లో ఆయన బాధ్యతలు చేపట్టిండు, 34 వచ్చేటప్పటికి దేశ నాయకుడిగా ప్రముఖంగా ఎదిగిపోయాడు గాంధీ. ఆయనతోటి బీహార్లో వచ్చిన భూకంపంలో బాధితులను ఆదుకునే కుటుంబ సభ్యులను ఆదుకోవడానికి వచ్చినప్పుడు గాంధీతో పరిచయం పెంచుకొని ఆయనతో పాటు సబర్మతి ఆశ్రమంలో కూడా కొంతకాలం ఉండి ఆ తర్వాత స్వాతంత్ర పోరాటంలో క్విట్ ఇండియా ఉద్యమంలో లేదా సహాయనిరాకరణ ఉద్యమంలో పాల్గొని జైలు పాలై అంతిమంగా ఆ మహనీయుడు చనిపోయిన రోజు వరకు ఒకసారి తేదీలు వేసుకోండి. 34లో ఆయన కాంగ్రెస్లో చేరిన కాలం నుంచి 86 వరకు సుదీర్ఘకాలం పాటు సేవ చేసిన కాలం ఎంత అంటే 52 సంవత్సరాల విషయం కూడా స్పష్టంగా రుజువు అవుతుంది. ఈ దేశంలో ఆయన పేరు మీద చాలా గొప్ప రికార్డు ఉన్నది. 52 సంవత్సరాల్లో 50 సంవత్సరాలు చట్టసభలో ఉన్న ఏకైక వ్యక్తి దేశంలో అతనే. 52 సంవత్సరాల్లో 34లో పరిచయం అయితే 36 నుంచి ఆయన శాసన మండలి ఉంటే 37 ఎమ్మెల్యేగా ఉంటే ఆయన ఎంపీ గెలిచిన కాంచి చనిపోయిన రోజు వరకు కూడా చట్టసభలో 50 సంవత్సరాలు సుదీర్ఘంగా ఉన్న వ్యక్తి ఎవరన్నా ఉంటే బాబు జగజ్జీవన్ రామ్ తప్ప ఈ దేశంలో ఇంకెవరి పేరు లేదు. అదే సమయంలో 32 సంవత్సరాలు క్యాబినెట్లో ఉండి దేశానికి సేవ చేసే చరిత్ర కూడా ఎవరికి లేదు. అదే సమయంలో ఈ దేశ పునర్నిర్మాణంలో ఆయన భాగస్వామి అయ్యిండు. ఇప్పుడు తెలంగాణ సాధించిన వెంటనే ఏం ఆలోచన వచ్చింది అందరికీ, అరే తెలంగాణ కొల్లగొట్టబడ్డది కాబట్టి అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ వచ్చింది కాబట్టి దాన్ని పునర్నిర్మాణం చేసుకోవడానికి కష్టపడాలి అని అనుకునే వాళ్ళం. మరి 200-300 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళ చేతిలో ఉన్న ఈ దేశాన్ని పునర్నిర్మించుకునే కార్యక్రమం జరిగే సమయం వచ్చినప్పుడు ఆ పునర్నిర్మాణంలో కేంద్ర మంత్రి హోదాలో ఎక్కువ శాఖలకు నాయకత్వం వహించి
ఈరోజు దేశం ఈ స్థాయిలో ఉండడానికి కారకుడు కూడా బాబు జగజ్జీవన్ రామ్ అనే చరిత్ర స్పష్టంగా రికార్డు ఉన్నది. అంటే స్వాతంత్ర సమరయోధుడుగా ఉన్నాడు, రాజ్యాంగ నిర్మాణంలో ఉన్నాడు, రిజర్వేషన్లు కాపాడడం ఉన్నాడు, రిజర్వేషన్లు పెంచడంలో ఉన్నాడు, 100% రిజర్వేషన్లు అమలు చేయడంలో ఉన్నాడు, దేశ పునర్మాణంలో ఉన్నాడు. ఇట్లాంటి సేవ చేసిన మహనీయుడికి గౌరవం లేదు. ఆయనకు ప్రధానమంత్రి వచ్చే అవకాశాన్ని కానియకుండా చేసిండ్రు, ఆయనకు భారతరత్న ఇప్పటికీ లేకుండా చేశారు. రెండే ఆయన కంటే ఆయన దాదాపు 150-200 మంది పార్లమెంట్ మెంబర్లను నెమ్మడి పెట్టుకొని ఉప ప్రధానమంత్రి దాకా ఎదిగిన నాయకుడు ఒక ప్రధానమంత్రి అందుకోవడానికి ఒక మెట్టు మాత్రమే ఉంటే ఆ మెట్టు ఎక్కడానికి కావాల్సిన అర్హత, శక్తి, మద్దతు అంతా ఉన్న రోజుల్లో ఆయన ప్రధానమంత్రి కాకుండా అడ్డం పడ్డ చరిత్ర మన కండ్ల ముందు తెలుసు. ఆయన ఎంతో బాధపడి ఉంటాడు. ఎందుకంటే 50 మంది పార్లమెంటు మెంబర్లు ఎంబడి లేని వ్యక్తులు కూడా ప్రధానమంత్రులు అయినరు. ఒక 100 మంది లోపు మద్దతున్న వాళ్ళు కూడా పార్లమెంటులో ఇవాళ ప్రధానమంత్రిగా చాలా రోజులు ఉన్న చరిత్ర చాలా మందికి ఉన్నది. కానీ దాదాపు 150-200 మంది బాబుజే ప్రధానమంత్రి కావాలి, ఖచ్చితంగా ఆయన వల్ల దేశం బాగుపడతాయని చెప్పి అంటున్న రోజుల్లో ఆయన ప్రధానమంత్రి కాకుండా ఆయనను అడ్డుపడ్డ చరిత్ర ఉన్నది. ప్రధానమంత్రి కానివ్వలేదు. కనీసం ఆయన చనిపోయి ఇప్పటికీ 40 సంవత్సరాలు. వాస్తవానికి కొంతమందికి వాళ్ళు ప్రధానమంత్రులు ఉన్నప్పుడు, కొంతమందికి వాళ్ళు కొద్దిగా ఆటలాడినందుకు కూడా వాళ్ళకు భారతరత్నాలు వచ్చినాయి. టెండూల్కర్ క్రికెట్ ఆడితే కూడా ఆయనకు భారతరత్న వచ్చేసింది. ప్రధానమంత్రులుగా పనిచేసిన రోజుల్లో వాళ్ళు ప్రధానమంత్రి ఉన్నప్పుడే భారతరత్నాలు వచ్చినాయి. కానీ ఈ దేశానికి సుదీర్ఘకాలం పాటు సేవలు అందించిన బాబు జగజ్జీవన్ రామ్కి చనిపోయినాక 40 ఏళ్ళు గడిచినా కూడా ఆయనకు భారతరత్న రాలేదు. ఈ విషయంలో అపార్థం చేసుకోవద్దు. నేను ప్రస్తుతం ప్రధానమంత్రిని కలిసింది 3 సందర్భాల్లో, గౌరవ నరేంద్ర మోడీ గారిని కలిసింది 3 సందర్భాల్లో. ఒకటి, వర్గీకరణ విషయం పరిష్కారమయ్యే పోరాటంలో భాగంగా ఒకరోజు వరంగల్లో వచ్చినప్పుడు ప్రధానమంత్రి కలిశాను. అప్పుడు వర్గీకరణ అంశమే ఎజెండాగా ఉన్నది. నంబర్ 2, ప్రధానమంత్రి గారిని మన బహిరంగ సభకు రప్పించడం కోసం జరిగిన ప్రయత్నంలో విశ్వరూప మహాసభ వేదిక మీద కలుసుకోవడం జరిగింది. మూడోది, వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు మనకు అనుకూలంగా వచ్చినాక అంతిమంగా కృతజ్ఞత చెప్పడం కోసం ప్రధానమంత్రిని కలిశాను. 3 సందర్భంలో కలిశాను. కానీ 4వ సందర్భంలో కలిసే అవకాశం వస్తే మా బాబు జగజ్జీవన్ రామ్కి భారతరత్న డిక్లేర్ చేయమని నేను కోరుతాను. 2 సందర్భంలో వర్గీకరణ అంశం కీలక దశలు ఉన్నప్పుడు, 3వ సందర్భం కృతజ్ఞత చెప్పడం కోసం కలిశాను. మిగతా ఎప్పుడు నేను కలవలేదు. 4వ సందర్భం వస్తే బహిరంగంగానే ఆయనకు లెటర్ ఇస్తాను. మీరు ఖచ్చితంగా గుర్తించాల్సిందే. ఎందుకంటే ఈ దేశంలో దళిత ప్రముఖులుగా మొదటి 2 పేరు గుర్తుకొస్తే, ఈ దేశంలో ఎవరికైనా ఈ దేశంలో దళిత ప్రముఖులుగా మొదటి 2 గుర్తుకొస్తే ఒకరు అంబేద్కర్, 2 జగజ్జీవన్ రామ్లే గుర్తుకొస్తారు. దేశంలో అందరికీ తెలిసిన విషయమే. అది విశ్వరూపం వేదిక మీద కూడా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2 పేర్లు తీశాడు. ఈ దేశానికి అంబేద్కర్ సేవ చేశాడు, అంబేద్కర్ను ఆయన ఓడించే ప్రయత్నం చేసిండ్రు అని చెప్పి ఒక మాట మాట్లాడిండు. బాబు జగజ్జీవన్ రామ్ను ప్రధానమంత్రి కాకుండా కొన్ని ఇబ్బందులు పెట్టిండని కూడా మాట్లాడిండ్రు. ఆయనకు నేను మళ్ళీ కలిసినప్పుడు చెప్తాను, అంబేద్కర్కు భారతరత్న వచ్చింది కానీ బాబు జగజ్జీవన్కు భారతరత్న రాలేదు. దయచేసి మీరు భారతరత్న ఖచ్చితంగా బాబు జగజ్జీవన్కి ఇవ్వాలని చెప్పి రేపు కలిసినా 10 రోజులు కలుతానా, నెల రోజులు కలుతానా, ఎప్పుడు కలిసినా కూడా ఖచ్చితంగా మీ బిడ్డగా బాబు జగజ్జీవన్ రామ్ గౌరవం అంటే మన అందరి గౌరవమే కాబట్టి ఆయనకు భారతరత్న ఇవ్వాలని చెప్పి ఖచ్చితంగా విజ్ఞప్తి చేస్తాను. అయితే మరి నేను గతంలో కలవలేదా ప్రధానమంత్రులు అంటే, గతంలో వర్గీకరణ విషయంలో చాలా సందర్భంలో మన్మోహన్ సింగ్ గారిని కలిశాం. 10 ఏళ్ళు ఆయన కూడా ప్రధానమంత్రిగా ఉన్నాడు. వర్గీకరణ విషయంలో కలిసినప్పుడు నేను అదే చర్చ పెట్టాల్సి వచ్చింది. కానీ గౌరవ సోనియా గాంధీ గారిని కూడా వర్గీకరణ విషయంలో కలిశాను. కానీ ఒకే ఒక సమయంలో భారతరత్న కోసం మన్మోహన్ సింగ్ గారిని కలిశాను, భారతరత్న కోసం సోనియా గాంధీ గారిని కలిశాను. ఆ సాక్ష్యం మీ ముందు పెడతాను. ఒకరు చనిపోయినరు, ఒకరు బతికున్నారు. చనిపోయిన వాళ్ళు ఎట్లాగో సాక్ష్యం చెప్పలేరు, కానీ బతికున్న వాళ్ళ దగ్గర పోతే సాక్ష్యం చెప్తారు. ఒక ఆయన చనిపోయిన మన పెద్ద అయిన నందెల్లయ్య గారు, బతికున్నది మన డొక్క మాణిక్య వరప్రసాద్ గారు. మేము ముగ్గురం ఒకసారి వెళ్ళాం. ప్రధానమంత్రి గౌరవ 2008లో వెళ్ళాం. ఎందుకంటే శతజయంతి ఉత్సవాల సందర్భంగా వెళ్ళి గౌరవ ప్రధానమంత్రి గారిని కలిశాం, ముగ్గురం కలిశాం. వర్గీకరణ విషయంలో చర్చ జరగకుండా సందర్భం అదే కాబట్టి భారతరత్న ఇవ్వండి సార్, ఈ 50 సంవత్సరాలు సుదీర్ఘకాలం సేవ చేసినంటే పెద్ద ఆయన ఏమన్నారంటే, అంటే మన్మోహన్ సింగ్ గారు ఏమన్నారంటే, ఆయన అంటే నాకు అభిమానం, చాలా గౌరవం కూడా, నిజంగా పరిపాలన అంటే ఎట్లా ఉండాలో ఆయనను చూసే దేశం నేర్చుకోవాలని చెప్పి
నాకు కూడా ఆయనే స్ఫూర్తి అని చెప్పి ఆయన ముగ్గురు ముందు మాట్లాడిండు కానీ ఆయన చెప్పింది ఏంటంటే భారతరత్న ఇవ్వాలంటే నా చేతిలో లేదు, నేను ప్రధానమంత్రినే కావచ్చు, కానీ యూపీఏ చైర్పర్సన్ మన సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్ళి ఇదే అప్పీల్ అక్కడ చేయండి అని చెప్పి మా ముగ్గురికి సూచన చేశాడు. తప్పేం కాదు. మేము ముగ్గురం కలిసి గౌరవ సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్ళాం, మేడం దగ్గరికి వెళ్ళాం. మేడం దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక 20 నిమిషాలు వేరే విషయాలు మాట్లాడినాక లెటర్ తీసుకున్నది. మళ్ళీ నా లెటర్ ప్యాడ్ మీద లెటర్ ఇచ్చాము. లెటర్ తీసుకున్న వెంటనే గౌరవ మేడం సోనియా గాంధీ గారు లేచి నిలబడి కొద్దిగా మన నంద్యాల గారిని కొంత కోపంతో చూసినట్టు చేసింది. మేడం గారు అంటే నాకు అభిమానం, చాలా గౌరవమే, కానీ కొద్దిగా కోపంతో చూసింది. నంద్యాలేజీ నువ్వెట్లొచ్చినావు అన్నట్టుగా ఆయన మాట్లాడింది. ఏంటి విషయం అంటే ఎమర్జెన్సీ పీరియడ్లో మా ఆంటీని వదిలి చెల్లిపోయిండు కదా, ఎమర్జెన్సీ పీరియడ్లో వదిలేనందుకు నేను భారతరత్న ఎట్లా సిఫార్సు చేయాలని ఆమె అన్నది. అప్పుడు నేను అనుకున్నా మావాడు ఇండియాకు సేవ చేసిండేమో కానీ ఇందిరాకు సేవ చేస్తే అయిపోయేది కదా అని చెప్పి. ఎమర్జెన్సీని వ్యతిరేకించింది దేశం, వ్యతిరేకించింది. అప్పుడు ఎమర్జెన్సీ కరెక్ట్ కాదని చెప్పి బాబు జగజీవన్ కూడా చెప్పిండు. ఆమె ఇనలేదు, ఎమర్జెన్సీ తప్పని తెలిసింది. ఆ తర్వాత ఈయన బయటకు వచ్చాడు, డెమోక్రసీ కాంగ్రెసే పెట్టేశాడు, మళ్ళీ ప్రజాస్వామ్య కాంగ్రెసే పెట్టడం జరిగింది. అంటే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడ్డప్పుడు బయటకు వచ్చి ఏం పెట్టిండు అతను, ప్రజాస్వామ్య కాంగ్రెసే పెట్టడం జరిగింది. ఆ సమయంలో ఆమె ఆ మాట అన్నది, ఆ తర్వాత అయిపోయింది. నేను అంటున్నాను ఎన్నోసార్లు వర్గీకరణ విషయంలో కలిశాను కానీ ఒకే ఒక్కసారి మన్మోహన్ సింగ్ గారిను సోనియా గాంధీ గారి మేడంను ఈ విషయంలో కలిశాను, అది అయిపోయింది. కానీ భవిష్యత్తులో కలిసినప్పుడు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలిసినప్పుడు ఖచ్చితంగా నేను అప్పీల్ చేయడం నా బాధ్యత. అది ఏమైంది అనే విషయం కూడా మళ్ళీ తర్వాత మనం బహిరంగ చర్చించుకుందాం. ఏదేమైనా గౌరవ మన అమరులైన ఈ దేశానికి సేవ చేసిన బాబు జగజీవన్ రామ్కు ఏ గౌరవం దక్కినా అది మన జాతి గౌరవం, మన దళితుల గౌరవం, దేశ గౌరవం అనే విషయం కూడా మీ దృష్టికి నేను తీసుకొస్తూ ఒక 2-3 విషయాలు మాత్రం మీకు ప్రస్తావన తీసుకొస్తాను. ఇది ఇక్కడ లోకల్ విషయాలు, కొద్దిగా అన్న పెద్ద మనసులో పెట్టుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఒకటి, సరే నేను గౌరవం గురించి మాట్లాడుతున్నా, దానికి ఎట్లాగో అన్న వివరణ ఇస్తాడు, అది పెద్ద సమస్య కాదనుకుంటాడు అతను. మా దృష్టిలో అది అవమానమే అని మేము భావించుకుంటాం. ఈరోజు డాక్టర్ బాబు జగజీవన్ రామ్ అంటే ఆయనను మాదిగానే చూస్తున్నారు, మనల్ని మాదిగానే చూస్తున్నారు. మాల మాదిగలు కలిసి ఉంటున్నాం, దళితులం కలిసి ఉంటున్నాం, కలిసి ఉండాల్సిందే ఖచ్చితంగా. ఈరోజు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కూడా మళ్ళా కులం రీత్యా, దళితుల రీత్యా మాదిగే. ఏదన్నా ఒక డిపార్ట్మెంటు యాడ్ ఇచ్చింది అనుకోండి, ఏదైనా సందర్భం యాడ్ ఇచ్చింది అనుకోండి, ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన శాఖ మంత్రిది కూడా ఉంటుంటుంది. అది ఒక రెవెన్యూ శాఖలో ఏదైనా యాడ్ ఇచ్చిండ్రు అనుకోండి, లేదా ఇంకొక శాఖలో యాడ్ ఇచ్చిండ్రు అనుకోండి, ఒక శ్రీధర్ బాబు శాఖలో యాడ్ ఇచ్చిండ్రు అనుకోండి, అది ముఖ్యమంత్రి ఉంటాడు, ఉప ముఖ్యమంత్రి ఉంటాడు, మంత్రి కూడా ఉంటారు. కానీ ఈరోజు బాబు జగజీవన్ రామ్ జయంతి ఉత్సవాలు, మాదిగ బిడ్డలు, రాష్ట్ర మంత్రి కూడా ఒక మాదిగ బిడ్డ నడుపుతున్న సమయంలో ఇవాళ అన్ని పత్రికల్లో మన మంత్రి లక్ష్మణ్ ఫోటో లేకుండానే యాడ్ రావడం దేనికి సంకేతం అంటే అవమానాలు అప్పుడు కాదు ఇప్పుడు కూడా జరుగుతున్నాయడానికి ఇది సాక్ష్యం. దీన్ని సరి చేసుకుంటాడేమో అన్న. ఇది ఈనాడు, ఇది సాక్షి, ఇది వెలుగు, ఇది జ్యోతి. మనకే జ్యోతి లేదు, మనకే వెలుగు లేదు. మనం ఇప్పటినే అనుకున్నాం బాబు జగజీవన్ రామ్ని ఎప్పుడో అవమానించినని మనం అంటున్నాం. ఇప్పటికి మన మంత్రి కూడా గౌరవం లేదని నేను అంటున్నా. కాదని ఎట్లా అన్న మంత్రి కాబట్టి ఇప్పుడు దాన్ని సరి చేసుకుంటాడేమో. ఏదంటే నేను మాట్లాడిన వెంటనే ఇప్పుడు ఎవరు మాట్లాడతారు, మళ్ళీ అన్నే మాట్లాడతాడు. లేదన్నా కొద్దిగా ఇట్లా జరిగింది, గట్లా జరిగింది, నేను అది కోరుకోవట్లేదు, మా ఆత్మగౌరవం కంటే మించింది ఏం లేదని మాత్రం మాట్లాడుతున్నాను. ఇదేంటి ఇది? లక్షల రూపాయలు పెట్టి యాడ్ ఇస్తారు, మాదిగ మంత్రి ఫోటో లేకుండా యాడ్ ఇస్తారా? సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ కాదా? వేరే శాఖలో ఆ మంత్రి లేకుండానే యాడ్ ఇవ్వగలుగుతారా? ఆ శక్తి, ఆ ధైర్యం చేయగలుగుతారు ఎవరన్నా? మాదిగ కదా అవమానాలు ఆనాడు ఉన్నాయి, అవమానాలు ఈనాడు కూడా ఉన్నాయి. పోలే. రెండో విషయం, నేను నా తమ్ములకు విజ్ఞప్తి చేస్తున్నా. తెలంగాణ వచ్చినాక 2 లాకప్ డెత్తులు జరిగినాయి. ఒక లాకప్ డెత్తు యాదాద్రి జిల్లా అన్న కేసీఆర్ గవర్నమెంట్లో మరియమ్మని మన దళిత మన మాల బిడ్డ దారుణంగా చంపబడ్డది. 10 days తిరగక ముందే, ఆనాడు ఏమైనా కానీ 10 days తిరగక ముందే వాళ్ళని డిస్మిస్ చేశాడు. అప్పుడు బట్టి ప్రతిపక్ష నాయకుడు పోయి ముఖ్యమంత్రిని కలిశాడు. పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు
డీజీపీని కలిశాడు, గవర్నర్ని కలిశారు, అందరినీ కలిశారు. 10 రోజుల్లో డిస్మిస్ అయింది. ఎస్ఐ కానిస్టేబుల్ అందరూ డిస్మిస్ అయిపోయారు. 10 రోజులు తిరగకముందే ఎస్సీ ఎస్టీ యాక్ట్ పరంగా రావాల్సినవి అన్నీ ఉద్యోగం మిగతా అన్నీ వచ్చేసినాయి. ఇప్పుడు ఈ మధ్య కాలంలో కోదాడలో ఒక మాదిగ బిడ్డ కర్ల రాజేష్ దారుణంగా లాకప్ డెత్కు గురయ్యాడు. ఆ లాకప్ డెత్కు ప్రధాన కారకుల్లో ఎస్ఐ సురేష్ రెడ్డి ఉన్నాడు. ఆ సురేష్ రెడ్డిని ఇంతవరకు సస్పెండ్ చేయలేదు. దానికి ప్రత్యక్షంగా సంబంధం లేని ఒక సిఐ బీసీని సస్పెండ్ చేశారు. స్టేషన్కు బాధ్యులు ఎవరు? ఎస్ఐని సస్పెండ్ చేయలే. ఎస్ఐని సస్పెండ్ చేయమని చెప్పి 100 రోజులు పైగా 4 నెలల పైగా యుద్ధం చేస్తున్నాం. కానీ ఇంతవరకు ఎస్ఐ మీద చర్య తీసుకోలేదు. కారణం ఏంటంటే ఆ సురేష్ రెడ్డి అనే ఎస్ఐని కాపాడుతున్నది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి భార్య పద్మావతి రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వాళ్ళ సొంత నియోజకవర్గం. ఓకే, డీజీపీ దగ్గరికి వెళ్ళి నేను కూడా వెళ్ళాను, ఆయన కూడా చర్య తీసుకోలేదు. నిన్న ఏదో చిన్న తప్పు చేసిందని చెప్పి వరంగల్లో ఒక ఎస్ఐ బీసీని సస్పెండ్ చేశారు. ఏ తప్పుకు సంబంధం లేని ఒక సిఐని సస్పెండ్ చేశారు. కానీ ఒక మాదిగ బిడ్డ చావు కారకుడైన సురేష్ రెడ్డి సస్పెండ్ కావట్లేదంటే చంపబడ్డ వాళ్ళు బాధితులు మాదిగలు, చంపినోళ్ళు రెడ్డి హడా. కానీ చంపిన రెడ్డిని రెడ్లు కాపాడుకుంటుండ్రు, కానీ చంపబడ్డ మాదిగల బిడ్డల వైపు మనోళ్ళు ఎవరు లేరనేసి మీరు మర్చిపోద్దని సార్ నేను కోరుతున్నాను. ఇది బాధ చెప్తున్నా. నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా. ఉద్యోగం వచ్చింది, ఇప్పుడు ఎస్సీ ఎస్టీ యాక్ట్ పరంగా ఉద్యోగం వచ్చింది, ఒక ఇల్లు వచ్చింది, ఎస్సీ ఎస్టీ యాక్ట్ పరంగా ఇల్లు వచ్చింది, ఏదైనా జరుగుతున్నాయి, అదంతా జరుగుతున్నాయి. సస్పెండ్ ఎందుకు జరుగుతలేదు? నేను అన్నా, నువ్వు ఎస్సీ కమిషన్ చైర్మన్ కదా, లాకప్ డెత్ జరిగింది, ఆయనను దారుణంగా కొట్టి చంపారు, చావడానికి కారణం ఈయనే అని చెప్పి ఎస్సీ అని చెప్పి సమాజం అంటుంది. ఇప్పుడు ఒక డిపార్ట్మెంట్ విచారణ కూడా చేస్తుంది కదా. నేను విజ్ఞప్తి చేస్తున్నాను కదన్నా, మీరు కాంగ్రెస్ పార్టీలో ఎస్సీ కమిటీకి చైర్మన్ కదా, ఎస్సీల విభాగం తరపున. అన్న, ఓట్లేసుకునేటప్పుడు కాంగ్రెస్ మీకు బాగా మేలు చేసిందని ఓట్లేసుకోండి, మాకు అభ్యంతరం లేదన్నా. కానీ మరి మీరే అక్కడికి వెళ్ళకపోతే ఎవరు వెళ్ళాలన్నా నాకు అర్థమవుతలేదు. మీరు వెళ్ళాల్సిన బాధ్యత లేదా? ఆడికి కోదాడ మీరు రారా? కోదాడ ప్రపంచంలో ఎక్కడ ఆకాశంలో ఉన్నదా? కోదాడ మీరు పోరా? మీ ఉమ్మడి జిల్లా ప్రీతం, మీది ఉమ్మడి జిల్లా, మీరు ఎప్పుడన్నా పోయినరా? ఏం చేశావు? ఎస్ఐ సస్పెండ్ కావద్దా అన్న? మీరు వెళ్ళొద్దా? మీ బాధ్యత లేదా? మీ ప్లేస్ ఆగా వద్దొద్దు, అట్లా కాదు లేదు అట్లా కాదు. నా బాధ చెప్తున్నా నేను దయచేసి విజ్ఞప్తి చేస్తున్నాను. ఆ అభిప్రాయం తప్పవుతే లాకప్ డెత్ కాదనుకుంటే అన్న, కాంగ్రెస్లో 2 పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసిన వాళ్ళు పనిచేస్తుండన్న. కాంగ్రెస్లో ఒకరు ఎమ్మెల్యే నాగరాజు ఉన్నాడు, మన మాల సోదరుడు. ఒకరు సాంబయ్య ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీలో ఉపాధ్యక్షుడు హోదాలో సాంబయ్య ఉన్నాడు. ఓకే, 2 పోలీస్ డిపార్ట్మెంట్. అన్న, మీరు పోతే మీరు పోండి, లేకపోతే కనీసం ఆ 2తో ఒక కమిటీ ఏర్పాటు చేయమనండి. వాళ్ళిద్దరు నిజంగానే లాకప్ డెత్ జరిగిందంటే సురేష్ రెడ్డిని సస్పెండ్ చేయండి, జరగలేదంటే నేను ఎక్కడ మాట్లాడకుండా ఉంటాను. నేను దయచేసి ఈ ఒక్క విషయంలో మీరు అపార్థం చేసుకోకుండా మాదిగ బిడ్డలు కాపాడుకునే పాత్ర మీరు చేయాలని. మేము కాంగ్రెస్ వ్యతిరేకం, ఈ తరానికి వ్యతిరేకం కాదన్నా. అన్యాయం జరిగిన చోట న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నా. మన పక్షాన్ని ఉండదలుచుకున్న రోజు కూడా భవిష్యత్తులో ఖచ్చితంగా ఉండే అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఉంటాం. కానీ అన్యాయం జరిగినప్పుడు మాత్రం మీరు కొద్దిగా అండగా నిలబడాలని నేను కోరుకుంటూ, భవిష్యత్తులో ఇట్లాంటి ప్రమాదాలు మనకు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉన్నది. అదే సమయంలో అంతో ఇంతో 100% మాదిగ కమిట్మెంటు, దళిత కమిట్మెంటు, పేదవర్గాల కమిట్మెంట్ ఉన్న నాయకుడే మనకు మంత్రికి వచ్చాడు. ఆయనకు అవమానం జరిగితే మనకు కూడా అవమానమైన విషయం భావించుకుంటూ, ఇక అవమానం జరగలేదని మాత్రం చెప్పొద్దని విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నా. మహనీయుడి జయంతి కార్యక్రమం నిన్న మా అధికారులు చేసిన పొరపాటు వల్ల ఆ ఫోటో ప్రచురణ కాలే. మా అధికారుల మీద ఇమీడియట్ నేను యాక్షన్ తీసుకోమని ఆదేశాలు ఇచ్చిన. మా అధికారులు ఏంటంటే రాత్రి 8:30కు ఏదైతే దానికి సంబంధించిన శాఖ ఐఎన్పిఆర్ వాళ్ళు దానికి సంబంధించిన సమస్య లోపల వాళ్ళు చేసిన పొరపాటు, మా అధికారులు చేసిన పొరపాటుకు నేను కూడా మొత్తం 6 నుంచి అందరు ఫోన్లు చేసినారు. ఏదేమైనా సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ మీ అన్నను, మీ కుటుంబ సభ్యులను, ప్రభుత్వం తరఫున ఉన్న అన్న చెప్పిన ఇప్పుడు సురేష్ రెడ్డికి సంబంధించిన విషయం చెప్పినారు. తప్పకుండా మా బాధ్యత అన్న, నువ్వు పెద్దన్నగా నువ్వు ఎక్కడ కష్టమన్నా పోతావు. ఇక్కడ చాలామంది పెద్దలు ఉన్నారు, మీరు ఏది చెప్పినా కూడా మీరు స్వీకరిస్తాం. ఇది మన పండుగ కాబట్టి మీరు దానిలో ఒక వారం తర్వాత నేనే స్వయంగా వెళ్తాను అక్కడికి వెళ్ళి దానికి సంబంధించిన బాధ్యత మీద చర్య తీసుకునే విధంగా ప్రభుత్వం తరఫున నేను బాధ్యత వహిస్తాను మనం చేస్తూ ఇప్పుడు
పెద్దలు గౌరవనీయులు మన నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా, ఈ కండువ మారినంత వరకు నేను ఏ పార్టీ కాదు. ఓకే, అవసరం ఉన్నప్పుడు చంద్రబాబు దగ్గరికి వెళ్ళా జాతి కోసం, అవసరం ఉన్నప్పుడు కేసీఆర్ దగ్గరికి వెళ్ళా జాతి కోసం, అవసరం ఉన్నప్పుడు సోనియా గాంధీ గారి దగ్గరికి, రాహుల్ గాంధీ దగ్గరికి, మన్మోహన్ సింగ్ దగ్గరికి వెళ్ళా, అవసరం ఉన్నప్పుడు ప్రధానమంత్రి ఇప్పుడు నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్ళా. ఏదైనా జాతి అవసరమే కానీ మీ బిడ్డగా నాకు వ్యక్తిగత అవసరం ఏం లేదు, భవిష్యత్తులో కూడా ఉండదు. ఈ కండువ మారినంత కాలం ఎవరు అపార్థం చేసుకోవద్దు, ఎవరు అనవసరంగా మాట్లాడొద్దు అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ, మాట్లాడితే మీకు పదవులు తెచ్చుకొని నాకు అభ్యంతరం లేదు, కానీ మాట్లాడొద్దు అని కూడా విజ్ఞప్తి చేస్తూ మళ్ళీ చెప్తున్నా, అన్న నీకు అవమానం జరిగితే మాకు అవమానం జరిగినట్టే, ఎవరికి అవమానం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉన్నది. చివరిగా నేను ఒక్క విషయం గుర్తు చేసే పోతా, నేను మీ బిడ్డను, మీ అన్నను, నేను ఎక్కడున్నా మాదిగల అస్తిత్వం ప్రమాదంలో పడితే మాత్రం వదిలిపెట్టాము, ఎవరిని వదిలిపెట్టామనేసి మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.